నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బంగారం ఈ పేరు చెప్పగానే కళ్ళ ముందు చుక్కలు కనిపిస్తాయి. మొన్నటి వరకు పెరిగిపోయిన బంగారం ధర ఇప్పుడు తగ్గిపోతూ వస్తోంది. మరింత తగ్గిపోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇది చాలా మందికి సంతోషం కలిగించే వార్తే. అదే సమయంలో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం కాస్తంత నిరాశే కలిగించింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ చౌక బంగారం. దిగి వస్తున్న బంగారం ధర మరింత పతనం కానున్న పుత్తడి రేటు, ఆందోళనలో మదుపరులు, గోల్డ్ కొనేందుకు ఇదే గోల్డెన్ ఛాన్స్. బంగారం బాటలోనే వెండి. చౌక బంగారం. బంగారం ధర 11 నెలల కనిష్టానికి పతనమైంది. అప్పటి ధరతో పోలిస్తే ఏకంగా 12,000 రూపాయల దాకా తగ్గిపోయింది. తులం బంగారం 44,000 రూపాయలకు దిగి వచ్చింది. ఇదే ఇప్పుడు వైపున సంతోషం, మరోవైపున ఆందోళన కలిగించే అంశంగా మారింది. బంగారం ధర చుక్కల్లో నుంచి దిగి వస్తోంది. బంగారం కొనాలనుకుంటూ అధిక ధరల కారణంగా వాయిదా వేస్తూ వచ్చిన వాళ్లకు ఓ మంచి అవకాశం. గతంతో పోలిస్తే బంగారం ధర భారీగా తగ్గింది. పసిడి రేటు 7 నెలల్లో 12,000 రూపాయల దాకా తగ్గిపోయింది. ప్రస్తుతం నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 43,420 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములు 44,420 రూపాయలుగా ఉంది. మరికొన్ని రోజుల పాటు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. ఆ ధోరణి అలాగే కొనసాగితే తులం బంగారం 39,000 రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వచ్చే నెల నుంచి కొనుగోళ్లు గనక పెరిగితే ధర తిరిగి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి బంగారం ధర తగ్గుముఖం పడుతూ ఉందండి. అంటే బంగారం ధర పెరుగుదలకు ఏదైతే కారణమైందో తగ్గుదల కూడా అదే కారణం అని చెప్పుకోవచ్చండి. అంటే ఇన్ షార్ట్ చెప్పాలి అంటే గత కోవిడ్ టైమ్స్ లో, పాండమిక్ ఇష్యూస్ లో ఏదైతే ఓల్డ్ ఎకానమీ మొత్తం దెబ్బతిన్నిందో సడన్ గా బంగారానికి అంటూ ఒకటి డిమాండ్ పెరిగిందండి. దాని ద్వారా మనకు ఆల్మోస్ట్ బంగారం ధర మామూలుగా అయితే బంగారం ధర ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 42,000 నుంచి 44,000 రూపీస్ వరకు ఉండాలండి. కాకపోతే ఈ పాండమిక్ ఇష్యూస్ వల్ల మనకు ఆల్మోస్ట్ 56,000 రూపీస్ పెరగడం గమనించామండి. ఇప్పుడు ఏదైతే వ్యాక్సినేషన్ న్యూస్ వస్తూ ఉందో, తర్వాత వరల్డ్ ఎకానమీ అంతా కూడా రివైవ్ అవుతూ ఉంది కాబట్టి ప్రైజెస్ కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కరోనా ముందు దానితో పోల్చుకుంటే ఇప్పుడు గ్రాముకు వచ్చి 1,500 రూపాయలు తగ్గిందండి పర్ గ్రాము. కరోనా ముందు 39 ఉండేది, కరోనా వచ్చిన తర్వాత 56 వరకు వెళ్ళింది 22 క్యారెట్. దాని తర్వాత నిదానంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు 41, 45 ఉంది ఈరోజు గ్రాము. అంటే నియర్లీ మీకు 1,300 రూపీస్ వరకు డౌన్ అయింది. దీనివలన మ్యారేజెస్ లేకపోయినా కానీ ఇప్పుడు సేల్స్ బాగుందండి. బంగారంపై అంతర్జాతీయ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అందుకే ధర పడిపోతోంది. డాలర్ విలువ పెరిగింది. బిట్ కాయిన్ కి డిమాండ్ బాగా ఉంది. అమెరికాలో బాండ్లకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అందువల్ల బంగారం వేస్ట్, అవే బెస్ట్ అనుకుంటూ గోల్డ్ పై పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధర పడిపోతూనే వస్తోంది. పసిడి రేటు గత ఏడాది ఆగస్టు నెలలో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఏకంగా 56,000 పైకి చేరింది. ఇప్పుడు పసిడి రేటు 44,000 రూపాయల స్థాయికి పడిపోయింది. అంటే బంగారం ధర దాదాపు 12,000 పతనమైందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం ఆకాశమైనటువంటి బంగారం ధరలు ఇప్పుడు భారీగా పతనమవుతున్నాయి. గత వారం రోజులుగా కూడా బంగారం భారీ పతనాన్ని నమోదు చేసింది. అయితే దీని వెనకున్న కారణాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే గత సంవత్సరం ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినడంతో ఆల్టర్నేటివ్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చింది. అలాగే
అటువంటి ఆ సమయంలోనే భారీగా ఈక్విటీ మార్కెట్లని కూడా కరెక్షన్ కావడం చూస్తూ వచ్చాం. సో దాంతో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద బంగారం వైపు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ప్రధానంగా మేజర్ కంపెనీలన్నీ కూడా బంగారం మీదే ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం మొదలుపెట్టాయి. దాంతోపాటు బాండ్ ఈల్డ్స్ కూడా పూర్తిగా తగ్గడంతో, గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గడంతో బంగారానికి విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. సో అటువంటి సమయంలోనే బంగారు 50,000కు పైగా కూడా చేరుకోవడం చూసాం. చాలా పెద్ద ర్యాలీ చూడడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం ప్రపంచవ్యాప్తంగా కూడా, అలాగే ఆర్థిక వ్యవస్థలు తిరిగి పుంజుకుంటూ ఉండడం, వడ్డీ రేట్లు కూడా స్టేబుల్ కావడం, అలాగే మనకి బాండ్ ఈల్డ్స్, అమెరికన్ బాండ్ ఈల్డ్స్ గత వారం చూసినట్లయితే భారీగా పెరిగాయి. సో బాండ్ ఈల్డ్స్ పెరగడం ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లు ఏం చేశారంటే మనకి గోల్డ్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని మళ్ళీ ఈక్విటీ మార్కెట్ల వైపు ఎక్కడైతే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయో అటు సైడ్ మళ్ళీ కూడా ఇన్వెస్ట్మెంట్లు పెంచుకుంటూ ఉన్నారు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అలాగే ప్రాఫిట్ బుకింగ్ తదితర కారణాల వల్ల గత కొద్ది రోజులుగా బంగారం భారీ పతనాన్ని చూస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసినట్లయితే బంగారం 41-42 వేల స్థాయి దగ్గరికి వచ్చి కొద్ది రోజుల పాటు ఇదే స్థాయిలో ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 41,000 సపోర్ట్ కనుక కోల్పోయినట్లయితే వేగంగా 38,000 స్థాయి దాకా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడైతే బంగారం ధరలు పతనమవుతున్నాయో అదే టైంలో బంగారాన్ని మీద రుణాలు ఇచ్చేటువంటి సంస్థల ప్రాఫిట్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గోల్డ్ మనకి 56-55 ఉన్నప్పుడు వాళ్ళు గ్రాముకు 4,500, 4,300 ఈ రేంజ్లో కూడా లోన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం. ప్రస్తుతానికి బంగారు అంత ధర పడిపోవడంతో మార్జిన్స్ అనేవి ఎక్కువగా తిరిగి కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల మనకి బంగారం మీద పెట్టుబడులు, బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చేటువంటి కంపెనీల లాభాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కంపెనీల్లో కూడా పెట్టుబడుల ఉపసంహరణ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంసీఎక్స్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం ధర బాగా తగ్గింది. 11 నెలల కనిష్టానికి క్షీణించింది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరిగిపోవడంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. పసిడిలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బంగారం ధర పడిపోయింది. తాజాగా పసిడి రేటు 0.5% తగ్గుదలతో 10 గ్రాములకు 44,311కు క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే పసిడి దాదాపు 12,000 రూపాయల మేర పతనమైంది. పసిడి రేటు ఇంట్రాడేలో ఏకంగా 44,217 రూపాయల స్థాయికి కూడా దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. వెండి ధర 0.82% క్షీణతతో కేజీకి 65,445 రూపాయల స్థాయికి పడిపోయింది. బలమైన అమెరికా డాలర్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోందని ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. దీంతో పసిడిపై ఎఫెక్ట్ పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. 1.12% తగ్గుదలతో ఔన్స్కు $1,697కు క్షీణించింది. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత తగ్గొచ్చని కూడా కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ప్రైమ్ ఇంపార్టెన్స్ వచ్చి స్టాక్ మార్కెట్స్ అండి, సెకండరీ ఆప్షన్ మాత్రము బంగారంలో పెట్టుకుంటూ ఉంటారండి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ $1,670 పర్ ఔన్స్ ధర దగ్గరగా ఒకవేళ సస్టైన్ అవుతే మాత్రము మనకు మళ్ళీ $1,700 ధర పలికే అవకాశం కనిపిస్తూ ఉందండి. ఈ పిఎంఎస్ విషయానికి వస్తే గోల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా వాటి యొక్క పోర్ట్ఫోలియోలో 20% ఎప్పుడు కూడా గోల్డ్లో పెడితేనే మంచిదని చెప్పిన అభిప్రాయం అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అన్సర్టనీ టైమ్స్ వస్తాయో అప్పుడు అంతా కూడా గోల్డ్ ఇస్ ద బెస్ట్ బెట్ అని చెప్పుకోవచ్చు అండి. సో అటువంటి టైమ్స్ ని మనం ఫేస్ చేయాలి అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఎప్పటికైనా మంచిది అండి. అంటే నువ్వు ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 20% ఎప్పుడు కూడా నీ యొక్క పోర్ట్ఫోలియోలో గోల్డ్ యాడ్ చేసి పెట్టుకుంటే మంచిదండి. ఎవరికైతే షార్ట్ టర్మ్లో అవసరాలు ఉంటాయో, మేబీ ఒక 2 monthsలో 3 monthsలో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అట్లా ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ లెవెల్ నుండి బహుశా ఒక 2 or 3 ఇన్స్టాల్మెంట్స్లో ఫాల్ ఆఫ్ ఎవ్రీ 2,000కి ఒక 1/3 లాగా కొనుక్కోవచ్చండి. సో లాంగ్ టర్మ్లో ట్రెండ్ ఇంకా అప్ అనే అంటున్నాము. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే మాత్రము లాంగ్ టర్మ్ సెటప్ అయితే డిస్టర్బ్ అవ్వలేదని అనుకుంటున్నాం మేము. కాబట్టి ఈ ఫాల్ని యూజ్ చేసుకొని షార్ట్ టర్మ్ అవసరాలు ఉన్న వాళ్ళు తప్పకుండా కొనుక్కోవచ్చు. ఓవరాల్గా చూస్తే మాత్రము
42,000 to 45,000 ఈ బ్యాండ్లో కొంచెము సపోర్ట్ దొరికే అవకాశాలే కనపడుతున్నాయి. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ 1 year పీరియడ్, రానున్న 1 సంవత్సర కాలానికి మాట్లాడితే ఈ లెవెల్లో సపోర్ట్ దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. సో గ్లోబల్ మార్కెట్లో దీనికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే, ఒక పక్క డాలర్ ఇండెక్స్ బలపడుతూ ఉంది కాబట్టి గోల్డ్లో కొంత స్వెల్లింగ్ అవుతుంది. రెండోది ఎకానమీస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయని సిమ్టమ్స్ కనబడుతూ ఉన్నాయి, దానివల్ల కూడా కొంత సెల్లింగ్ అవుతుంది. బాండ్లో కూడా రేట్లు, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి అని కొన్ని పెరగడం కూడా జరిగింది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయని అనుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైతే 0 ఇంట్రెస్ట్ రేట్ నుండి ఇంట్రెస్ట్ రేట్లు యూఎస్లో పెరగడం ఆరంభమవుతాయో బంగారం లాంటి అసెట్స్ అమ్మకం అనేది మొదలవుతుంది అసెట్స్ బంగారంలో. బట్ ఇప్పుడే కంప్లీట్గా అన్ని ప్రాబ్లమ్స్ సమసిపోయాయని కూడా చెప్పడానికి ఏం లేదు కాబట్టి పైనుండి కూడా ఒక 11,000 రూపీస్ బంగారం ధర కరెక్ట్ అయింది కాబట్టి దట్ ఈస్ ఏ గుడ్ కరెక్షన్. కాబట్టి బహుశా దీన్ని యూజ్ చేసుకుని రానున్న సంవత్సర కాలంలో అవసరాలు ఉన్న వాళ్ళు ఒక 2-3 విడతలుగా కొనుక్కోవడం మనం కొనుక్కోమని సలహా ఇస్తున్నామండి. సో కాబట్టి ఇప్పటికీ కూడా ట్రెండ్ వీక్ అయింది అని 100% బల్లగుద్ది చెప్పేట్టుగా ఏమి కనబడట్లేదు. కరెక్షన్ రావచ్చు, ఇంకొంత వస్తే ఇక్కడ నుండి కూడా ఇంకొక 2,000-3,000 రూపాయల కరెక్షన్ రావచ్చు. వచ్చిన దాన్ని కొనుక్కోవడానికి యూజ్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు బంగారం ధర తగ్గుతోంది సరే, మరి బంగారంపై పెట్టుబడి పెట్టిన వారి మాట ఏంటి? గోల్డ్ రుణాలతో లావాదేవీలు నిర్వహిస్తున్న సంస్థల పరిస్థితి ఏంటి? ఇప్పటికే బంగారంపై భారీగా రుణాలు తీసుకున్న వారికి ఈ విధంగా ధర తగ్గడం కారణంగా ఇబ్బందులు కలుగుతాయా? భవిష్యత్ ధరలు ఎలా ఉండనున్నాయి? లాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. రేట్లు రోజు రోజుకు పడిపోతున్నాయి. గత 10 రోజుల్లో వెండి ధరలు 3 సార్లు పెరిగాయి, 6 సార్లు తగ్గాయి, ఒకసారి స్థిరంగా ఉన్నాయి. తాజాగా ధరలు తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర 69,900 ఉంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే ధర 500 రూపాయలు తగ్గింది. గత 6 నెలల కాలంలో ఫిబ్రవరి 1న వెండి ధర అత్యధికంగా 79,200 రూపాయలుగా ఉంది. దాంతో పోల్చితే వెండి ధర ఇప్పుడు తక్కువగానే ఉన్నట్లు లెక్క. కమింగ్ టు సిల్వర్ విషయానికి వస్తే నేనైతే బాగా బుల్లిష్గా ఉన్నానండి సిల్వర్లో. గోల్డ్ కంటే కూడా సిల్వర్లో బాగా బుల్లిష్లో ఉన్నానండి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా చూసుకుంటే అది $70 వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందండి. బట్ ఓవరాల్గా ఇంటర్నేషనల్గా చూసుకుంటే కూడా ఫిజికల్ స్టోరేజ్ అనేది, స్టోరేజ్ ఇష్యూస్ వల్ల ఫిజికల్ సిల్వర్ అనేది ఎక్కడ కూడా షార్టేజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం 1 కిలో గోల్డ్ అంటే మనం స్టోర్ చేసుకోవచ్చు, కానీ దానికి వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి అదే అంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అదే 1 కిలో సిల్వర్ మీరు తీసుకున్నా కూడా దాని స్టోరింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయండి. అంటే 1 కిలో వరకు ఓకే, కానీ ఒక 10-15 కిలోస్ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా గోల్డ్ ఆప్ చేస్తారు, కానీ సిల్వర్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఈ యొక్క లాజిక్ వల్ల ఏమైందంటే ఇంటర్నేషనల్ పరంగా కూడా ఎక్కడ కూడా ఫిజికల్గా సిల్వర్ అనేది కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అండి. అదే కాకుండా ఇండస్ట్రియల్ యూసేజ్, తర్వాత మెడిసినల్ యూసేజ్ ఇవన్నీ కూడా సిల్వర్లో ఉంటాయి కాబట్టి సో ఫ్యూచర్ కాబట్టి నియర్ బై కూడా నెక్స్ట్ 2-3 వీక్స్ మంత్స్లో కూడా సిల్వర్ బాగా బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయండి. ఇంకా పిఎంఎస్ వరకు చూసుకుంటే మాత్రం 20% ఎప్పుడు కూడా గోల్డ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అని నా అభిప్రాయం అండి. పసిడి రేట్లు పడిపోవడంతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలపై ప్రభావం పడుతోంది. ఈ కంపెనీల షేర్లు బెంచ్ మార్క్ ఇండెక్స్ BSEకి సమానంగానే ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఏడాది గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు దాదాపు 6% పెరిగాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 7.7% పరుగులు పెట్టింది. గత 6 నెలల్లో ఈ స్టాక్ సెన్సెక్స్ కన్నా తక్కువ పనితీరు కనబరిచాయి. సెన్సెక్స్ 32% పెరిగితే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు 16% దాకా మాత్రమే పైకి కదిలాయి. అందువల్ల ఇలాంటి ఫైనాన్స్ కంపెనీ షేర్లు కలిగిన వారు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. సమీప కాలంలో బంగారం అవుట్లుక్ సరిగా లేకపోవటం ఇందుకు కారణం. బంగారం ధర షేరు ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది బంగారం ధర 11% పతనమైంది. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
దీంతో గోల్డ్ లోన్ తీసుకున్న వారిపై ప్రభావం పడొచ్చు. కంపెనీలు మరింత బంగారం తనఖా పెట్టాల్సిందిగా కోరే అవకాశం ఉంటుంది. ఈ మనపురప్ కంపెనీస్ వాటిలో పెట్టుబడులు పెట్టే ఉంటారండి చాలా మంది. ఇప్పుడు దాని యొక్క ప్రైస్ కూడా 167 రేంజెస్లో ఉందండి. అది కనుక 167 రూపీస్ అబోవ్ కనుక ఉంటే మాత్రం అది మళ్ళీ 190 రూపీస్ టచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందండి. కాకపోతే ఈ గత సంవత్సరం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ప్రస్తుత కండిషన్స్లో వాళ్ళకు 60% ఆఫ్ ద స్టాక్ లిక్విడేట్ చేసుకుంటేనే మంచిదండి ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళంతా కూడా. ఓవరాల్గా చూసుకుంటే ఈ గోల్డ్ బాండ్స్ ఏవైతే వచ్చాయో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్లో గవర్నమెంట్ అయితే ప్రైవేటైజేషన్ అంటూ ఉందో కాస్త సావరెన్టీ మీద కూడా కాస్త డౌట్స్ కన్సర్న్స్ రైజ్ అవుతూ ఉన్నాయండి. ఇటువంటి తరుణంలో అఫ్ కోర్స్ ఈ గోల్డ్ బాండ్స్ అనేది బెస్ట్ పెట్టే ఎందువల్ల అంటే మనం ఆర్నమెంట్స్ కొనాలంటే మళ్ళీ దాని స్టోరేజ్కి అంతా కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి గోల్డ్ బాండ్స్ అనుకొని ఫిజికల్ ఫామ్లో ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ స్కామ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రము ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 30% గోల్డ్ బాండ్స్లో పెట్టుకున్నా కూడా 60% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా ఫిజికల్ గోల్డ్ పైన పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. అంటే లాకర్స్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళంతా కూడా దే కెన్ గో ఫర్ ఫిజికల్ గోల్డ్ అండి. బంగారం ధరలు గతేడాది ఆగస్టు 7న అత్యధిక స్థాయికి చేరి ఆగస్టు 8 నుంచి తగ్గడం మొదలైంది. అంటే సరిగ్గా 7 నెలలు పూర్తయ్యాయి. ఆగస్టు 7న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 59,130 రూపాయలుగా ఉంది. ఆ లెక్కన ఇప్పుడు 12,000 రూపాయల దాకా తగ్గినట్లు లెక్క. పలువురు విశ్లేషకులు బంగారం ధర 40,000కు, వెండి ధర కేజీ 65,000కు తగ్గుతుంది అని అంటున్నారు. అలా అంటూనే మళ్లీ త్వరలోనే బంగారం ధరలు పెరుగుతాయని కూడా చెప్తున్నారు. అందుకే బంగారం కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు, లేదా మార్కెట్ను గమనించి మళ్లీ ధరలు పెరుగుతున్నాయి అనుకున్నప్పుడైనా కొనుక్కోవచ్చు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ బంగారం రేట్లపై అవగాహన ఉన్నవారు మాత్రం స్వయంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవటమే ఉత్తమం. నెక్స్ట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఏ రేంజెస్లో బై చేయాలి అంటే మాత్రము ప్రస్తుతానికి గోల్డ్ ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఒక 30% ఇప్పుడు ఇంకొక 1,000 రూపీస్ తగ్గినాక ఇంకొక 60% అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే బెటరే అండి ప్రస్తుతానికి. అంటే ఇక్కడ నుంచి మరీ డౌన్ సైడ్ కనపడట్లేదు పెద్దగా, ఉన్నా కూడా టెంపరీగానే ఉంటుంది కాబట్టి గోల్డ్ ఈజ్ అగైన్ గోయింగ్ టు షూట్ బ్యాక్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునే వాళ్ళు ఒక 30 to 40% ఇప్పుడు చేయొచ్చండి. సపోజ్ మీ దగ్గర 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే ఒక 33 to 4 lakhs రూపీస్ గోల్డ్లో ఇప్పుడు అంటే 30 to 40% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కెన్ బి ఇన్వెస్టెడ్ నౌ అండి. ఈ ఫ్యూచర్లో గోల్డ్ ఎలా ఉండబోతుంది అంటే డెఫినెట్గా గోల్డ్ ఇది స్కేర్సిటీ వాల్యూ అండి. అది అంటే ఎక్కడంటే అక్కడ దొరికేది కాదు, మన పేరెట్లోనో లేకపోతే బయటనో. అది ఒక మైనింగ్ ప్రాసెస్ ద్వారా వస్తుంది కాబట్టి ఈజీ మైనింగ్ అంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఉండేదంతా కూడా టఫ్ మైనింగ్. సో దానికి ఒక కాస్ట్ ఇంప్లాయ్ అయి ఉంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ పెరిగే అవకాశం కనిపిస్తుందండి. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధర దిగి వస్తోంది. త్వరలోనే మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉంది. మార్కెట్ వ్యవస్థలో ఇవన్నీ సహజమే. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదు. కాకపోతే మరి కొన్నేళ్ల పాటు పెట్టుబడిగా సైతం బంగారానికి ఢోకా లేదనేది మాత్రం నిజం. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.